ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలమే. చాలామంది దేవుని బిడ్డలై ఉండి కూడా యేసయ్యని దూషిస్తున్నారండి. అదేమంటే మన బైబిల్ని తిడుతున్నారు, యేసయ్యని తిడుతున్నారు, యూదా గోత్రాన్ని ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నారు, చాలా వివిధ రకాలుగా మాట్లాడుతున్నారండి. అలాంటి వారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఈ ఇందులో ఉన్న యేసయ్యని చూడండి ఒక్కసారి. ఆయన శరీరం అంతా రక్తం కారుతూ దెబ్బలు తగిలి శరీరం పీక్కుపోయి ఆయన చూడటానికి ఎంత దీనస్థితిలో ఉన్నాడో చూడండి. మీలో ఎవరైనా ఇలాగా ముందే పాపాలు చేసిన వాళ్ళ కోసం ఇలా చచ్చిపోయి ఇంత శ్రమను అనుభవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఆయన ఎందుకు చనిపోయాడు? అంత దేవుని కుమారుడై ఉండి, ప్రపంచం అంతా ఆయన సృష్టించిన వాడై ఉండి మన పాపాల కోసం ఆయన చచ్చిపోవాల్సినంత అవసరం ఏమొచ్చిందండి? ఆయన గొప్పవాడు కాబట్టి చనిపోయాడు. మనం అలా గొప్పవాళ్ళమా? ఆయన్ని తిట్టే అంతటి వాళ్ళమా మనం? ఒక్కసారి అందరూ ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను.